లోపలికి ఒక రావచ్చా? నిమిషం. డాక్టర్, పేషెంట్ వచ్చారు. రమ్మనమ్మా. వెళ్ళండి. తీసుకురా. నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు? చాలా చిత్రంగా చూస్తున్నారే. ఏంది ఎంతమంది వచ్చారు? ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు. అసలు మీరు పేషెంట్ ఎవరు? ఇతనే సార్, ఇతనే. రా కూర్చో. సరే, ఏంది ఇది? యాక్సిడెంటా లేదా బై బర్త్? యాక్సిడెంట్ లో బై బర్త్. ఏంది వాగుతున్నావ్? కా సార్, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడ్డాడా? అది యాక్సిడెంటే కదా సార్. ఏమోలే. సరే, బ్లడ్ టెస్ట్, స్పెమ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ ఈ 3 చెయ్యాలి. ఇదేం పెద్ద విషయం కాదు, జస్ట్ ఫుడ్ డెఫిషియన్సీనే. నువ్వేం బేజారవుకో, నేను వివరంగా చెప్తాగా. ఒక చిన్న టెక్నికల్ అడ్వైజే. ఇదిగో ఇది చూడండి, ఇది సిస్టమ్ ప్రాసెస్. ఇదే యాక్సెసరీ గ్లాండ్స్. 60% ఆఫ్ సెమెన్ ఈ గ్లాండ్స్ లోనే తయారవుతోంది. 30% ఆఫ్ సెమెన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రక్టోజ్ ఎనర్జీ. పళ్ళు బాగా తినాలి. అరటి పండు, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్ తాకూడదు, అందులో శక్తే ఉండదు. పండ్లే తినాలి. తర్వాత వైటమిన్ సి, ఆరెంజ్ ఎక్కువగా తినాలి. ఏంది బొరకెక్కిందా? అర్థమైంది. ఏంటి ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ నుండి స్పెమ్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయినప్పుడే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికొచ్చి బాబు నీళ్లు బాగా తాగాలి, అదే ముఖ్యం. మావయ్య, వీడు కొబ్బరి నీళ్ళు తాగి ఎంత పని చేశాడు. ఇప్పుడు మూసుకో. సరిపోయింది. డైలీ గ్యాపే ఇవ్వకూడదు. వీడు తాగుతాడు సార్. అర్థమైందా? తాగుతాడు. నేను తాగిస్తాను సార్. మీరు కూర్చోండి. అదేంటంటే తనకు ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఒక చిన్న సమస్య, కేసులో ఇరుక్కున్నాడు. మీరు అనుకున్నట్టు హత్య కేసు కాదు, ఒక డైవర్స్ కేసు. అది తనకు ఒక అమ్మాయికి గొడవ ఉంది. ఆ అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. టెస్ట్ కోసం పోలీసులు మన హాస్పిటల్కి వస్తారని తెలిసింది. మరేం లేదు, మీరొక సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అని మొహమాట పడదు. డాక్టర్ ఇందులో సైన్ చేయడు. ఇది ఎంత పెద్ద అఫెన్స్ తెలుసా నీకు? అయ్యో, అలాగైతే మీరు కోర్టులో ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చుంటారు. అది ముందు మీరంతా బయటకు వెళ్ళండి. బయటికి పంపం. డాక్టర్ గారు, హాస్పిటల్ అరవకండి. వెళ్ళండి సార్. నా హాస్పిటల్ గురించి నాకే చెప్తున్నావా? ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడుకో. వెళ్ళండి సార్. ఆగండి సార్, మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. సరే, కోపడకండి సార్. వెళ్తున్నా సార్. సార్ వెళ్ళిపోతాం సార్. తడికి తీసిన ఇంట్లో కుక్కలా చొరబడ్డా. డాక్టర్, సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. సరే, ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని ఆపగలిగారంటే. ఏమనుకుంటున్నారు? వచ్చారు బతుక దొంగ నా కొడుకు. కాస్త మోసపోయాను. నేను గనక ఖద్దర్ షర్టు వేసుకుని అక్కడికి వెళ్ళుంటే డాక్టర్ భయపడి బెదిరిపోయి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుండేవాడు, చించేవాడు. మా ఎవరికొద్దు, 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఒకే ఒక సర్టిఫికెట్ వచ్చేలా చేస్తావా? మొహం మీద బాతాను. మీరు వెళ్ళి పని కానిచ్చొస్తారు, నేను మాత్రం సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అన్నా, నేను కాల్ మాట్లాడాలి. నీకు అదొకటి ఉందా? ఇదిగో కారును ఒక సైడ్కి నిలబెట్టు. నీకు నీ సమస్య. పని పోయిందంటే మరి తిండికి ఏం చేస్తావేంటి? ఇదిగో త్వరగా వెళ్ళొచ్చేసాయి. మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాం. ఇలా చూడు, పోలీస్ యూనిఫాము, మైల్ వగన ఎస్ఐ, వెస్ట్ మాంబలం. మిమ్మల్ని నమ్మి బట్టలు కూడా ఆరేయడానికి లేదు కదరా. పోలీస్ యూనిఫామ్ తో ఏం చేస్తావు? సార్, సినిమాకి అద్దెకిస్తాను సార్. పదరా, లోపలికి రా. అద్దెకిస్తే డబ్బులు వస్తాయి సార్. ఏ ఊర్రా? కోవై సార్. రేయ్, వెళ్ళండి రా. అయ్యో, లోపలికి రారా. ఏంట్రా మనల్ని లోపలికి పిలుస్తున్నా? అక్కడికి వెళ్ళి నుంచో. ఏంట్రా కట్టు? సార్, తేనెటీగలు కుట్టడానికి వచ్చేటప్పుడు కాల్ స్లిప్ కింద పడ్డాను సార్. దాని జోలికి మీరెందుకు వెళ్ళారా? అడవి లోపలికి ఎర్ర సందనం కోసం వెళ్ళారా?
సార్ అదేమీ లేదు సార్, క్రికెట్ ఆడడానికి వెళ్ళాం సార్, బాల్ వెళ్ళి దానికి తగిలింది. ఓ చెట్టుని నరికేసి లోపల క్రికెట్ ఆడుకున్నారు. ఆ? లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు? సార్ ఐటీ ప్రొఫెషనల్ సార్. ఆహా, వచ్చే జీతం సరిపోదని ఎర్ర సందనం చెట్టుని కొడుతున్నారు. సార్ అయ్యో చూస్తుంటే పులుసు తీసేలా ఉన్నారు. మరి నువ్వు? సార్ నేను గంధపు పుల్లను కూడా చూడలేదు సార్. వీడికి కండిషన్ బెయిల్ కోసం వచ్చాను, ఇంకేం లేదు సార్. అబ్బో, ఎర్ర సందనం నరికేసి బెయిల్ తీసుకొచ్చాడు. రుద్ర సార్ కేసే కదా, వాడి దగ్గర సైన్ తీసుకుని పంపించండి. థ్యాంక్స్ సార్. రా రా రా. చెప్పండి సార్. కార్తిక్ గుణశేఖరన్ టెంపరీగానే ఒక 2 months లేక 3 months అయినా అలోపతిలో తర్వాత రీకనెక్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? రాకుండానే పోతుంది, పర్లేదా? It's completely against nature. Not at all possible. నా బంగారు తల్లి ఏడుస్తుందటి. లేదు మావయ్య, ముక్కు పోస్తున్నట్టుంది, అందుకే బయటికి తీసుకొచ్చాను. కాస్త బయటికి తీసుకెళ్లొచ్చు కదా, లోపలే ఉంటే అలాగే ఉంటుంది మరి. మావయ్య, వాడిని వెళ్ళమని చెప్పండి, వెళ్ళమని చెప్పండి. నా కళ్ళ ముందు వాడు ఉండకూడదు, వెళ్ళమని అయ్యో, చెప్పండి. ఇక్కడి నుంచి గొడవ చేయొద్దని వెళ్ళమనండి. చెప్పు. వాడిని నా కళ్ళ నా ముందు మాట నుంచి విను, వద్దని అరవద్దు. చెప్పండి మావయ్య. అయ్యో. వాడిని వెళ్ళమని చెప్పండి. వద్దు, మా పరువు అంతా మిగిలిన పరువు పోయింది. నువ్వు వెళ్ళమని తీసేస్తున్నావు. చెప్పండి. ఎప్పుడు అర్థం అందరినీ చేసుకుంటారో రోడ్డు మీదకి ఏటో. తీసుకొచ్చాడు. ఏంటి మావయ్య, వాడిని ఎలా చూసుకున్నావో చెప్పింది అందరినీ మాట విను. ఏమర్చేశాడు మావయ్య. నీకే కదా, ఇదిగో ఊరుకోండి. ఈయనకి ఉద్యోగం పోయింది. నీకే. లోపల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో మీరే ఏం చూడండి కాదు, మావయ్య. నా మాట విను. కళ్ళ ముందు ఉండకూడదు, వాడిని వెళ్ళిపోమని చెప్పండి. ఇంపార్టెన్స్ సర్టిఫికేట్ దొరకలేదని అడుక్కోడానికి వచ్చారా? వీడు చేసిన తప్పుకి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు సార్? వాళ్ళ మామయ్య దుబాయ్లో వర్క్ చేస్తున్నారు సార్, పనిపోయింది సార్ ఆయనకి. ఆయన్ని నమ్ముకొని ఆ ఫ్యామిలీ మొత్తం ఉంది సార్. వాడిని ఏదో ఒకటి చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలేండి సార్. నొప్పిగా ఉందా? ఫ్యామిలీ మీద చేస్తూ నొప్పిగా ఉందా? అందుకే కేసేసి ఆ కోర్టులో పెట్టాను. లైఫ్ లాంగ్ ఆ కేసు కోర్టు తిరిగి చావంట్రా. సార్ నీతో కలిసి నీ కుటుంబం చేస్తుంది, చూసి సంతోషించండి. సార్ మీ దగ్గర క్షమాపణ కోసమే వచ్చాం సార్, దయచేసి అర్థం చేసుకోండి. చెప్పరా అయ్యో ఏడ్రా వాడు? ఇక్కడే రేయ్! రేయ్! పారిపోయాడా? సార్ వాడిని వదిలేండి సార్. ఓరా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సార్ మాట్లాడదాం. వీళ్ళని బయట సార్, మెడ్రాస్ లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలిశాను. ఇక మిగిలింది నువ్వు నేను డాక్టర్ కావడం. అన్నా మీరు ఆ డబ్బు ఇవ్వండి. ఏదో ఒకటిలేండి. కోయంబత్తూర్ని అంబో అని వదిలేసి వచ్చేసారు. కోయంబత్తూరు నన్ను నమ్ముకునిందా? బాలేవారే, ఊరుకోండి. వెళ్తానయ్యా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళరండి. ల్యాండర్స్ ఆ? ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది. అదేందో చెప్తే నా అది వల్ల అయితే పెద్ద గనుక విషయం నేను నేను- చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. ఎలాంటి చెత్త పని చేసి వచ్చి పడుకున్నాడో చూడండి. ఆ, ఏంటి మళ్ళీ వచ్చి కూర్చున్నారు? ఇక్కడ పడుకోవడానికి చోట్లేదన్నా. పడుకోవటానికి ఏం రాలేదయ్యా. ఆ, ఈ ప్రపంచమే ఒక రథంలో తిరుగుతోంది. ఇప్పుడు మెడికల్ షాపును వెతుక్కుంటూ వెళ్ళామనుకో, కంటికి ఇంకే షాపు కనపడదు, మెడికల్ షాప్ మాత్రమే కనబడుతుంది. నీ సమస్యని పరిష్కరించడానికే వచ్చాను, అలాగే అనుకో. ఆ, మరేం లేదన్నా, మీకు నిద్ర లేనట్టుంది, ఈ మంచం కావాలి అంతే కదా? ఆఖరికి ఇక్కడ పడుకోబెట్టామన్నా. ఆ, ఇప్పుడు బాగా నిద్రొస్తుంది. టీ తెప్పించనా అన్నా? ఆ, చెప్పండన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కథ వినా? ఆ? నాకు తెలిసినవాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావంటే అంతా సర్దుకుంటుంది. ఆ. కానీ ఆ. వాణ్ణి కలవటం చాలా కష్టం. ఆ, అలా చెప్పండి. సరే, వీడికి మంచి అవుతుందంటే కష్టపడైనా సరే పట్టుకుందాం. వాడికి వర్మకళ తెలుసు. ఆ? ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్, కాళ్ళు పట్టేసిందిరా. ఏంటిది చోటు ఇలా ఉంది? ఆ?
అయ్యా చెప్పండి అయ్యా. ఆ, 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 సరేనండి అయ్యా. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. త్వరగా వెళ్ళండి, అలాగే, త్వరగా వెళ్ళండి. అలాగేనండి. సరైన సైకో దగ్గర చిరుకున్నా. స్వామి స్వామి, ఏం చేయాలి? మగతనం లేకుండా ఏంటి మగతనం లేకుండా చెయ్యాలి. ఏంటి నీకా? నాకు కాదు, లేక నీకా? అతనికి కాదండి, వీడికండి, వీడికి. ఈ అబ్బాయికి తనకి. ఓ ఈ తమ్ముడు. అవును. అవును సార్. టెంపరీయా పర్మనెంట్? పర్మనెంటే. అరే, ఏంటయ్యా? ఏమడిగారో అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ చోట్ల వేస్తున్నావు? అది సార్, సారీ సార్, ఆయనకి ఇంగ్లీష్ రాదండి. అవునయ్యా, టెంపరీ సార్. కరెక్ట్ గా చెప్పండి అయ్యా. టెంపరీగానే. ఎన్ని రోజులుగా చేయాలి? 3 నెలల, 6 నెలల, 9 నెలల? అది ఏంటి నా కృష్ణా డ్యామ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు అడుగుతున్నాడు. చెప్పాలి. ఏదో ఒకటి నెలలు చెప్పండి అయ్యా. సరిపోతుంది. అవునండి. అయితే ఓ పని చేయి. పొద్దునే లేచిన వెంటనే పంటికి నీరు తగలకుండా ఖాళీ కడుపుతో వీణ్ణి అలాగే. ఒక 60,000 సంచిలో వేసుకుని తీసుకురా. ఇలా అలాగే. బయలుదేరు. ఈ రోజు వీలు కాదంట. అరే ఎండ నడి మధ్యన ఉంది, ఒంటి మీద చేయి తగలకూడదు. ఏమైనా అయిందంటే వెళ్ళి పొద్దునే రండి. అయ్యో, సరే బయలుదేరు. అరే ఏంటో ఇంకా కూర్చునే ఉన్నారు? అలాగే, చూద్దాం. ఏంటి రే, ఇంకా ఏంట్రా నుంచుని చూస్తున్నావు? చెప్పరా. ఓ ఏంటయ్యా ఇంకా నిలబడ్డారు, వెళ్ళరా. సరే రే, రారా రే. సమస్య ఏమీ అవ్వదు కదా? రే, స్వామితో మాట్లాడేంటి? ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం జరుగుద్దా జరగదా అనేది ముఖ్యం కాదు, అది ఎలాగైనా సరే జరుగుద్దని నమ్మడమే. అదే ట్రూ ఆప్టిమిజం. ప్రపంచంలోనే ట్రూ ఆప్టిమిస్ట్ ఎవరో తెలుసా? మతిస్థిమితం లేనివాడు. అదే నిజం. చూడా, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఒక పిచ్చోడు చెట్టుకి ఆనుకుని ఉంటాడు. నీ బాటుకు నువ్వు వాడిని దాటుకుంటూ వెళ్ళిపోతావు. కానీ వాడు కింద పడబోయే చెట్టుని మనమే ఆంచుకుని పట్టుకున్నామని నమ్ముతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడివి నువ్వే. నేను చెప్పేది పూర్తిగా నమ్మాలి. ఏంట్రా రే? వెళ్ళి పొద్దునే వచ్చాయి. సరే వెళ్తున్నావు. పదరా పదబట్టే.